వెండితెరపై ఒకరినొకరు ఢీకొట్టే పాత్రల్లో మెప్పించిన ఇద్దరు అద్భుతమైన నటులు ఇప్పుడు నిజ జీవితంలో ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. అవును, మనం మాట్లాడుకుంటుంది పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు యాక్టర్ ప్రకాష్ రాజ్ మధ్య జరుగుతున్న తీవ్రమైన ట్విట్టర్ వార్ గురించి. ఒకప్పుడు సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరి మధ్య ఇప్పుడు రాజకీయపరమైన సిద్ధాంతపరమైన వివాదాలు ఏ రేంజ్లో ముదిరిపోయాయో రీసెంట్ ట్వీట్స్ చూస్తే అర్థమవుతుంది. అసలు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ఎందుకు అంతలా టార్గెట్ చేస్తున్నారు? లేటెస్ట్గా యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు వ్యవహారంలో ప్రకాష్ రాజ్ చేసిన సంచలన ట్వీట్ ఏంటి? గతంలో తిరుపతి లడ్డు వివాదంలో వీరి మధ్య జరిగిన కోల్డ్ వార్ ఏంటి? ఈ రోజున మన వీడియోలో పూర్తిగా తెలుసుకున్న వివరాలన్నీ ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న లేటెస్ట్ టాపిక్లోకి వెళ్దాం. యూట్యూబర్ మరియు యాక్టివిస్ట్ ప్రశ్న రావణ్ అరెస్ట్ ఎపిసోడ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఏపీ పోలీసులు రావణ్ను అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడే ఒక విచిత్రమైన హైడ్రామా నడిచింది. కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం, కోర్టు బెయిల్ ఇవ్వడం, బెయిల్ వచ్చి బయటకు రాగానే పోలీసులు మరో కేసు మళ్లీ అరెస్ట్ చేయడం, ఇలా వరుసగా 4 సార్లు బెయిల్ రావడం, 5వసారి కూడా అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. దీనిపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించాడు. ప్రకాష్ రాజ్ తన ఎక్స్ అకౌంట్లో నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆయన ఏమన్నారంటే, అరెస్టు బెయిల్, మళ్ళీ అరెస్టు, మళ్ళీ బెయిల్, ఏంటండి ఇది? మీరు పెడుతున్న కేసులు తప్పుడు కేసులని కోర్టులు మీకు చెప్తున్నా మీరు మారరా? ప్రజలు మీ కక్ష సాధింపు రాజకీయాలను గమనిస్తున్నారు. ప్రశ్నించే గొంతుల పట్ల మీ అహంకారం, మీ భయం మాకు కనిపిస్తుంది. అంతేకాదు #జస్ట్ ఆస్కింగ్ అనే ట్యాగ్ తో పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ తీవ్రమైన పదజాలంతో విమర్శలు గుప్పించారు. కోర్టులన్న గౌరవం ఉందా లేదా అని ప్రశ్నించారు. అయితే ఈ విమర్శలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ అనేది నిరుపేక్షితమైనది కాదు. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, విమర్శించే హక్కు అందరికీ ఉంది. దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా స్వాగతిస్తున్నాం అని వ్యక్తిగతంగా దూషించడం, చంపుతామని బెదిరించడం, ఇంట్లోని మహిళలను టార్గెట్ చేయడం, మతపరమైన నమ్మకాలను కించపరచడం భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు రాదు. అది క్రిమినల్ నేరాలు అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశాడు. నిజానికి పవన్ కళ్యాణ్ తో ప్రకాష్ రాజ్ కి ఉన్న విభేదాలు ఇప్పుడే మొదలైనవి కావు. కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ అన్న జనసేన నేత నాగబాబు చేసిన ఒక పోస్ట్ పై కూడా ప్రకాష్ రాజ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. నాగబాబు పవన్ కళ్యాణ్ ఫోటోను షేర్ చేస్తూ, నాయకుడి మాటే ఫైనల్, ఆయన దారిలో వచ్చే అడ్డంకులు ఏంటో ఆయనకే తెలుసు, మీ అనుమానాలను పక్కన పెట్టి నోళ్లు మూసుకొని లీడర్ను ప్రశ్నించకుండా ఫాలో అవ్వండి అని రాసుకొచ్చారు. అయితే దీనికి ప్రకాష్ రాజ్ తెలుగులోనే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. మేము గొర్రెలం కాదు, బానిస బ్రతుకు బతకడానికి మీ బెదిరింపులు వద్దు నాగబాబు గారు, ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా, నేను నాయకుడిని అనుకునేవాడైనా సమాధానం ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అని అర్థమైందా? ఈ ట్వీట్ అప్పట్లో మెగా అభిమానుల్లో మరియు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే లేపింది. ఇక వీరిద్దరి మధ్య జరిగిన అతిపెద్ద సిద్ధాంతపరమైన యుద్ధం తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ వివాదం. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు వాడారనే ల్యాబ్ రిపోర్ట్స్ బయటకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ రక్షణ గురించి జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ట్వీట్ చేశారు. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, లడ్డు కల్తీ జరిగి ఉంటే కఠిన చర్యలు తీసుకోండి, విచారణ చేయండి, అంతేకాని దీన్ని జాతీయ స్థాయిలో పెద్ద ఇష్యూ చేసి మతపరమైన ఉద్రిక్తలను ఎందుకు దారి తీసేలా చేస్తున్నారు? #జస్ట్ ఆస్కింగ్ అని కామెంట్ అయితే చేశారు. దీనికి పవన్ కళ్యాణ్ గారు అసలు తగ్గలేదు. తన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష సమయంలో మీడియా ముందుకు వచ్చి ప్రకాష్ రాజ్ పేరు ఎత్తకుండానే గట్టి వార్నింగ్ ఇచ్చారు. సనాతన ధర్మం గురించి, హిందువుల సెంటిమెంట్ల గురించి మాట్లాడేటప్పుడు వెటకారాలు వద్దు. లడ్డు కల్తీ అనేది కోట్లాది మంది నమ్మకానికి సంబంధించిన విషయం. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఈ విషయంలో పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ సెంటిమెంట్లను తక్కువ చేసి మాట్లాడితే చూస్తూ ఊరుకోమని పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తర్వాత ప్రకాష్ రాజ్ కూడా దీనిపై మరో వీడియోలు రిలీజ్ చేసి, నేను మీ ఉద్దేశాన్ని తప్పుపట్టలేదు, ఒక డిప్యూటీ సీఎంగా మీ బాధ్యతలు మాత్రమే గుర్తు చేశాను అంటూ కాస్త తగ్గిన లోపల కోల్డ్ వార్ మాత్రం అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది. చూసారుగా ఫ్రెండ్స్, సినిమాలో అద్భుతమైన పాత్రలు అలరించిన ఈ ఇద్దరు దిగ్గజాలు బయట మాత్రం పూర్తి భిన్నమైన ధృవాలుగా మారిపోయారు. ప్రకాష్ రాజ్ మొదటి నుండి లెఫ్ట్ ఐడియాలజీ లేదా ప్రశ్నించే తత్వంలో హేతువాదిగా కనిపిస్తుంటారు. అందుకే తను ఎవరైనా సరే #జస్ట్ ఆస్కింగ్ అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ ఉంటారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలో గెలిచి ఒక బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ అటు డెవలప్మెంట్స్ చూస్తుంటూ ఇటు లీగల్ గా వ్యవస్థను కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రశ్నించే హక్కుకి వ్యక్తిగత దోషణలకు మధ్య ఉన్న తేడాను పవన్ ఎత్తి చూపుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అంటారు? ప్రకాష్ రాజ్ చేస్తున్న ట్వీట్స్ నిజంగానే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు కోసమా, లేక పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టు భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో హద్దులు మీరుతున్న వారికి బుద్ధి చెప్పడం కరెక్టా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియచేయండి. వీడియో లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.